నమస్తే, వెల్కమ్ టు లెజెండరీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, రేపు రాజ్యోత్సవ ప్రోగ్రామ్ ఉండబోతుంది, అసలు ఎట్లాంటి విషయాల పట్ల కేసీఆర్ గారు మాట్లాడబోతారు? కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోయే విధంగా మాట్లాడబోతున్నారు. తెలంగాణ భావితరాలకు ఒక గొప్ప దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అదే విధంగా అమరుల త్యాగాన్ని మరొకసారి అందరికీ గుర్తు చేయబోతున్నాడు. ఏ పోరాట ఫలితంగా తెలంగాణ వచ్చిందనేది గుర్తు చేయబోతా ఉన్నారు. అదే విధంగా గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా దేశంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ ఏ విధంగా పెట్టిన అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలు గుర్తు చేయబోతున్నారు. మరి ముఖ్యంగా ఈ దొంగల పాలనలో, దోపిడీ పాలన నుంచి తెలంగాణను ఏ విధంగా విముక్తి చేసుకోవాలన్న విషయం కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు మరొకసారి వివరించబోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విధానం ఏంటంటే ఉత్తుత్త మీటింగ్లు, దీని తర్వాత ప్రయోజనం ఏం లేదు, మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండబోతుందని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు కాంగ్రెస్ నాయకులందరూ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అది ఉత్తుత్త పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రేపు తెలంగాణ అంతా ఇక్కడ ఉండబోతున్నది. గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి ఒక్కడు ఈగలు చెప్పుకోబోతున్నాడు. ఆయన ఒక్కడు గాంధీ భవన్ నుండి లైవ్ చూసుకుంటూ కూర్చుంటాడు, అంతే. అంతకుమించి తెలంగాణ అంతా ఇక్కడ ఉంటది. తెలంగాణ ద్రోగులంతా గాంధీ భవన్ లో కూర్చుంటారు. లక్షలాది మంది వస్తారు. నెంబర్ ఉండదు. లక్షలాది మంది, పెద్ద సముద్రం కాబోతున్నది.